హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష పంజాల. సో ఈ రోజు నేను తెలుగులో ఏ వాయిస్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూపిస్తాను. బట్ ఆ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు అసలు దేనికి అది యూజ్ అవుతుందో చెప్తాను. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ గానీ, యూట్యూబ్ షార్ట్స్ గానీ ఇలా పోస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడూ మా వాయిస్ అయినా ఒకసారి ఫర్ ఎ చేంజ్, ఆడియన్స్ కి ఒక చేంజ్ ఇద్దాం అనుకునే వాళ్ళకి ఏ వాయిస్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ కొంతమందికి భయం ఉంటుంది వాళ్ళ వాయిస్ ఇవ్వడానికి. వీడియో అయితే తీసి పెడతారు, బట్ వాళ్ళ వాయిస్ ఇవ్వడానికి వాళ్ళకి కొంచెం భయం కావచ్చు, కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతుంటారు అనమాట. సో అలాంటప్పుడు కూడా మీరు ఏ వాయిస్ యూజ్ చేసుకొని పోస్ట్ చేయొచ్చు. ఆర్ జస్ట్ అలా జస్ట్ అలా ఏదో టైం పాస్ కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు ఏ వాయిస్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. ఫస్ట్ మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి నారాకీట్ అని టైప్ చేస్తే అప్లికేషన్లోకి వెళ్దాము. చేస్తే అప్లికేషన్ వస్తుంది నారాకీట్ అని. సో అది ఓపెన్ చేసుకుందాము. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు టెక్స్ట్ టు స్పీచ్ ఆడియో కావాలి కాబట్టి మనము టెక్స్ట్ టు స్పీచ్ ఆడియో సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్, వాయిస్, స్క్రిప్ట్ అన్నీ ఉంటాయి. సో డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి అనమాట. చాలా వాయిసెస్ ఉంటాయి మనకి, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటాయి. సో మనమైతే ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాము. మనకు తెలుగు కావాలి కాబట్టి తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాము. చూడండి ఎన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయో. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలో అది చూస్ చేసుకోవచ్చు. సో మనకి తెలుగు కావాలి కాబట్టి నేను తెలుగు అని టైప్ చేస్తే తెలుగు అని వచ్చేస్తుంది. కాబట్టి నేను తెలుగు ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ తెలుగులో మేల్ ఆర్ ఫీమేల్ మీ చాయిస్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ మాడ్యులేషన్స్ అనమాట, వాయిస్ టైప్స్ అంటే ఏ టైప్లో వాయిస్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, ఏం కాదు, మీ ఇష్టం అది. సో ఇక్కడ స్క్రిప్ట్ మనం మాన్యువల్గా టైప్ చేయొచ్చు. మీకు ఏం కావాలి అంటే మీరు ఏది ఇస్తే అది ఎగ్జాక్ట్గా అదే చెప్తుంది. బట్ నేను మాత్రం చాట్‌జీపీటీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక బ్రీఫ్గా చెప్పాను అనమాట. సో అండ్ సో నేను అనుకుంటున్నాను అని నా థాట్ చెప్తే అది ఒక ఫార్మాట్లో ఇస్తుంది అనమాట సెంటెన్సెస్. జస్ట్ మనం ఇచ్చిన దాన్ని ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ఇస్తుంది. సో నేను యాక్చువల్గా ఇంగ్లీష్లో అడిగాను దానికి. సో ఇంగ్లీష్లో ఇచ్చింది. సో వద్దు, నాకు తెలుగులో షార్ట్గా ఇవ్వమని చెప్పాను. ఎందుకంటే ఇంగ్లీష్లో పెద్ద పారాగ్రాఫే ఇచ్చేసింది అనమాట. నేనైతే ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, వాయిస్ ఓవర్ ఇస్తాను దానికి. ఎందుకంటే తెలుగు ఇచ్చామనుకోండి అది ఒక్కొక్కసారి అర్థం చేసుకోదు, టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఆన్సర్ ఇస్తే నెక్స్ట్ మనం గివ్ ఇట్ ఇన్ తెలుగు అంటే అది సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ నేను దాన్ని తెలుగులో అడిగి అది ఒక్కొక్కసారి అర్థం చేసుకోక ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఇంగ్లీష్లోనే అడిగిస్తాను. సో ఇది మనకు కావాల్సింది ఇక్కడ కాపీ చేసుకొని ఆ స్క్రిప్ట్ దగ్గర మనం పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ స్క్రిప్ట్ దగ్గర నేను పేస్ట్ చేసేసాను అనమాట. మీరు కావాలంటే మాన్యువల్గా కూడా టైప్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మనము ఆ వాయిస్ ఎలా ఉంటుందో అని ఫస్ట్ ఒక చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే మనకి ఆ వాయిస్ ఎలా వస్తుందో మనకి తెలుస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఓన్లీ ఫీమేల్ ఒకటే వాయిస్ ఉంది కాబట్టి మనం ఇదే యూజ్ చేసుకోవాలి. కాబట్టి అదంతా యూస్ ఏమి ఉండదు. డిఫరెంట్ వాయిసెస్ ఉన్నప్పుడు మనం అది చెక్ చేసుకోవచ్చు. జంప్ లాంటి దాంట్లో మనకి మల్టిపుల్ వాయిసెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలా ప్రివ్యూ ముందే వినేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి క్రియేట్ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ అప్లోడ్ అవుతుంది, ఫైల్ అప్లోడ్ అయ్యి అది ఆడియోని ఇస్తుంది మనకి. ఇవాళ మీకు నరకీట్తో ఎలాంటి టెక్స్ట్ ని కూడా రియలిస్టిక్ ఏఐ వాయిస్ గా ఎలా మార్చాలో చూపించబోతున్నాను.
మీ వీడియోలకి ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్స్ కావాలంటే ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. సో వాయిస్ చూసారు కదా. నెక్స్ట్ మనము డౌన్లోడ్ చేసుకుంటే అది మనకి సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇది మన రీల్కి ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. యాక్చువల్గా ఇది MP4లో డౌన్లోడ్ అవుతుంది. సో మీరు గూగుల్కి వెళ్ళి కన్వర్ట్ టు MP3 అంటే వచ్చేస్తుంది. అది కూడా 1-2 మినిట్స్లో అయిపోతుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ అని మీ ఏ ఎడిటింగ్ యాప్ అన్నా తీసుకోండి. నేను జస్ట్ ఇందులో క్యాన్వాలో చెప్తున్నాను. సో మీరు ఆ ఫైల్ని, ఆడియో ఫైల్ని మీరు ఏదైతే ఎడిటింగ్ యాప్లో చేస్తున్నారో దానికి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే అది అందులో ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను క్యాన్వాలోకి అప్లోడ్ చేశాను ఆ ఆడియో ఫైల్ని. ఇవాళ మీకు నరకీతో ఎలాంటి టెక్స్ట్ ని కూడా రియలిస్టిక్ AI వాయిస్ గా ఎలా మార్చాలో చూపించబోతున్నాను. మీ వీడియోలకి ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్స్ కావాలంటే ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా. సో అలా మనము ఒక రీల్కి ఆడియోని యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను వీడియో అనేది ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నాను. సో మీ వీడియోకి కావాల్సిన ఆడియో మీరు అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు వీడియోల నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ మీకు ఏదైనా వీడియో జనరేషన్ కానీ ఆర్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అదర్ టెక్నాలజీ మీకు ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ దానిపై నెక్స్ట్ వీడియో చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. సో please subscribe to my channel. Thank you.